వాళ్ళు చేసింది ఏంది అధ్యక్ష? ఆ రోజు హిట్లర్ ఉన్నాడు, గోబెల్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి ప్రచారం ప్రాపగాండా మినిస్టర్ అధ్యక్ష. వాడి పేరు మీదనే ఈ రోజు గోబెల్స్ ప్రచారం అంటారు అధ్యక్ష. ఇవాళ తేడా ఏముంది అధ్యక్ష? ఈ నయా నాజీల పాలనలో వీళ్ళకి ఓ మీడియా సంస్థను పెట్టుకున్నారు అధ్యక్ష గోబెల్స్ ప్రచారం చేయడానికి. ఇవన్నింటినీ కూడా ప్రజలు గుర్తుంచుకునేలా మనం పదే పదే చెప్పకపోతే మన ప్రయారిటీస్ లో మార్పులు వస్తాయి, సమాజం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ దుర్మార్గుల పాలన గురించి మనము మన పిల్లలు ఏ రకమైనటువంటి నష్టాలు చూసాం, రాబోయేటువంటి తరం ఏ రకంగా నష్టపోతుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. అదే భావన మన ప్రజల్లోనూ కూడా ఉండాలి అధ్యక్ష. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక విషయంలో ఆయన ఒక సక్సెస్ అయ్యారు అధ్యక్ష. ఒక కుటుంబ పాలన నుంచి, కుటుంబ ఆరాధన వైపు నుంచి ఒక జాతీయ భావాన్ని తీసుకురావడంలో ఆయన ఈరోజు భారతదేశంలో మోస్ట్ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లారు అధ్యక్ష. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక జాతీయ భావాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా చూడగలుగుతున్నామంటే ఇవాళ ఒక వ్యక్తి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి, ఒక పార్టీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనందరి బాధ్యత అనేటువంటిది కూడా గత పాలన చేసినటువంటి దుర్మార్గుల గురించి, దుర్మార్గాల గురించి కూడా గుర్తు చేస్తూనే ఉండాలి. ఈ రాష్ట్రం ఎక్కడ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష? తమిళనాడు నుంచి విడిపోయి వచ్చాం, కర్నూలుకు వచ్చాం, హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ రోజు మనకు శక్తి లేదా? ప్రపంచ వ్యాప్తంగా మన పిల్లలు లేరా? మనకు ఆలోచనలు లేవా? కానీ స్ఫూర్తినిచ్చేటువంటి నాయకత్వం గత 5 ఏళ్లలో లేకపోవడం మూలాన ఇవాళ దెబ్బతిన్నాం అధ్యక్ష. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆ స్ఫూర్తిని, ఒక దిశను ఇచ్చేటువంటి నాయకత్వం రాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం గాడిన పడి పరుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో తప్పు జరగకూడదు, కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా చెప్తూనే ఉండాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష.